ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. మరి ప్రార్థన గదన పుస్తకాన్ని ప్రింటింగ్ కోసం ప్రయాసపడుతూ ఉన్నాం. మరి ఆ యొక్క పుస్తకము త్వరలో మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాం. దానికి చాలా వ్యయ ప్రయాసము కలదండి. ఆలోచించి ముందుకు రండి, దైవ దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. నాకు కలిగిన భయముల అన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, అద్భుతమైన శుభ వాగ్దానం అండి. ఈరోజు భయపడుతున్న మన బ్రతుకుల అన్నిటిలో నుండి ఆయన తప్పించే దేవుడిగా ఉన్నానని మనల్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతున్న అద్భుతమైనటువంటి వాక్కు. ఈరోజు ఒకవేళ ఏదైనా దిగులు, చింత, బాధ, వేదన, దుఃఖములు గుండా ప్రయాణము చేస్తూ ఆ భయములో ఉండి నా బ్రతుకు, నా పరిస్థితులు ఏమైపోతాయో అనేటువంటి ఆలోచన కలిగిన స్థితిలో నువ్వు నిలబడి ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్న అతి అద్భుతమైనటువంటి మాట. ప్రియమైనటువంటి బిడ్డ, నీకు కలిగిన ప్రతి భయంలో నుంచి కూడా నిన్ను తప్పించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను లేవనెత్తడానికి నేను అధికారము కలిగిన దేవుడను. ఎంత మంచి మాట అండి. కాబట్టి భయములను బట్టి భయపడి జారిపోయి పడిపోయి మన జీవితాలను పోగొట్టుకోక, ఈరోజు మనకు కలిగిన ప్రతి భయములో కూడా దేవుడు తోడున్నాడని, ఆయన తప్పించే దేవుడని హృదయపూర్వకంగా నమ్మి విశ్వసించి నువ్వు దేవుని చేతికి నీ హస్తాన్ని అందించి ఆయన మీద ఆనుకుంటే, నువ్వు ఏ ఊబిలో ఈరోజు పడిపోయి కొట్టి మిట్టాడుతూ ఉన్నా కూడా ఆయన లేవనెత్తి నిన్ను తప్పిస్తానని బలమైన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరుడా, ఏదైనా బంధకంలో ఉన్నావా, ఏదైనా భయములో ఉన్నావా, ఏదైనా కట్టబడని పరిస్థితిలో నిలువబడి భయపడుతూ ఉన్నావా? భయపడవద్దు. ఈ మాట నీ కోసమే. దేవుడు అంటూ ఉన్నారు, నేను నిన్ను తప్పిస్తాను. ఎప్పుడండి దేవుడు మనల్ని తప్పిస్తారంటే, పూర్తిగా ఆయన మీద ఆధారపడి మన బ్రతుకులో ఆయన చిత్తాన్ని కోరి నీతియుక్తంగా బ్రతుకుతూ ఉంటే ఆయన మనలను తప్పించే దేవుడు. ఒకవేళ పాపంలో ఉండి కూడా మరొక అవకాశాన్ని అడిగితే నిన్ను లేవనెత్తి నిన్ను తప్పించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి పాపముల్లోనే ఉండి దేవుడు తప్పించాలి అని ఆలోచన చేయవద్దు. మన ముందు ప్రతి విషయంలో కూడా 2 మార్గాలు తెరవబడుతూ ఉన్నాయి. దేవుడు సరి చేసుకోవడానికి ప్రతిసారి మనకు సమయాన్ని ఇస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ సమయము పొడిగించి, సమయము లేకుండా నీ జీవితాన్ని పోగొట్టుకోక, ఇచ్చిన సమయాన్ని నువ్వు దానిని వ్యర్థపరచక, ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీకు కలిగిన భయముల అన్నిటిలో నుంచి తప్పించే దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతూ ఉన్నది. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడారు. అవునయ్యా, మీరు మమ్మల్ని భయముల్లోంచి తప్పించే దేవుడు, మా పరిస్థితుల్లోంచి లేవనెత్తే దేవుడు. నేను నమ్ముతున్నాను ప్రభువా అని ఎవరైతే ఈ మాటలు పట్టుకున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే నా తండ్రి చేసిన ప్రార్థనలకు దీవెన జవాబులు ఇవ్వండి. పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, మీ కృపనుంచండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మరి భారం కలిగిన పరిచర్యలో సహకారులుగా ముందుకు రావాలని తెలియపరుస్తున్నాను. దేవుని చేతమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇబ్బందుల్లో ఉన్నారా? ఆర్థిక బంధకాలలో ఉన్నారా? శ్రమ, యాతన, వ్యతిరేక పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నారా? అయితే శుభ వర్తమానం. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు మీ గాస్పెల్ టీవీలో లైవ్ రాబోతూ ఉన్నది. తప్పకుండా చూడండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నారు. మరి మీ కొరకు భారంగా ప్రార్థించడానికి, ఆత్మీయంగా బలమైన వర్తమానాన్ని అందించడానికి మీ ముందుకు రాబోతూ ఉన్నాం. తప్పకుండా చూడండి, లైవ్లో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.